హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లు అన్ని పనులు అయిపోయాయి. వంట అయితే చేస్తున్నాను అనమాట. క్యాబేజీ వండుతున్నానండి నేను ఇవాళ. క్యాబేజీ, పచ్చి బఠానీ, ఒక్క ఆలుగడ్డ వేసి క్యాబేజీ వండుతున్నా. క్యాబేజీ అయితే ముందే ఉడకబెట్టానండి నేను, కాకపోతే మంచిగా కడిగేసుకొని పోపు వేసుకొని తర్వాత ఇదిగోండి అందులో ఒక 2 టమాటాలు వేసుకొని అందులోనే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేస్తా, కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేస్తాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ఏంటంటే క్యాబేజీ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. అట్లా చేసి వండుతాను. ఆల్రెడీ ఎన్నోసార్లు చూపించాను రెసిపీ కూడా, ఇంకా అందరికీ తెలిసిందే కదా అని నేనైతే రెసిపీ అయితే షేర్ చేయట్లేదు. మామూలుగా డే వ్లాగ్ లాగా తీస్తున్నాను అనమాట. చెవులకి ఏంటి లావణ్య అనుకుంటున్నారా? ఇదిగోండి నేను ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తుంటే మా బిడ్డ వచ్చి ఇదిగోండి వీడియో తీస్తుందన్నమాట. ఇంకా సరే అని మీకు కూడా అట్లాగే షేర్ చేస్తున్నాను అనమాట. ఫోన్ చేతితో పట్టుకొని ఒక సైడ్ చెవిలో పెట్టుకొని తల వంకరగా పెట్టి మెడ నొప్పి వస్తుందండి. అందుకోసమని మామూలుగా అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను. అవి మా అమ్మాయి చదువుకుంటున్నట్టుంది, అవి పెట్టుకుంది. ఇయర్ ఫోన్స్ ఇయ్యమ్మ అంటే హెడ్సెట్ తెచ్చి నా తలలో పెట్టేసింది. చాలా క్యూట్గా ఉన్నావు మమ్మీ నువ్వు అనేసి వీడియో తీస్తుంది అనమాట. సరే ఇంకా అట్లాగే ఒక వ్లాగ్ లాగా అయిపోతుంది నేను చేసే పని అన్నీ. అట్లాగే వీడియో తీస్తున్నాను అనమాట. ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తే అసలు వంట చేసిన ఫీలింగే ఉండదన్నమాట. అలసట లేకుండా ఎంజాయ్ చేస్తూ వంట చేసేయచ్చు అనమాట. ఇంకా నేనైతే క్యాబేజీ వండేసి క్యాబేజీ, పచ్చి బఠానీ, ఆలు అన్నీ కలిపి కర్రీ వండినాను. పక్కకేమో పచ్చిపులుసు కోసం రెడీ చేస్తున్నాను. అంటే పచ్చిపులుసు డైలీ ఎండాకాలం కదా చలువ చేస్తుంది, కాకపోతే రోజు ఒకేలా కాకుండా ఒక్కో రోజు ఒక్కోలా పెడతాను అనమాట. ఇవాళ అయితే నేను పల్లిచారు చేస్తున్నాను అనమాట. కొంచెం వేయించిన పల్లీలు, కొన్ని పచ్చిమిర్చీలు, అలాగే అల్లం, బెల్లం, కొద్దిగా బెల్లం పౌడర్ వేస్తున్నాను, అట్లాగే సాల్ట్, కొంచెం జీలకర్ర అనమాట. ఇవన్నీ వేసేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. వేసుకొని మనం పచ్చిపులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక తిప్పేసుకున్నాం అనుకోండి, సూపర్ ఉంటుంది. పల్లీలు కూడా ఎక్కువ ఏం అవసరం లేదు, పిడికెడన్ని. మామూలుగా మనం నువ్వుల చారు, పల్లి చారు, ఇంక ఇవి ఇట్లాగా రోజు పచ్చిపులుసు ఒకటే ఇలాగ కాకుండా అవి ఇవి ఒక్కోసారి నేను గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు మిక్స్ చేసి కూడా నేను పచ్చిపులుసు పెడుతుంటాను అనమాట. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కదా. ఇంక అట్లాగే నేను ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తుంటే మా బిడ్డ వీడియో తీస్తుంది అనమాట. ఆపమ్మ అంట కూడా వినకుండా నేను చేసే పనిని వీడియో తీస్తూ ఉందన్నమాట. ఇంక ఇట్లాగా పల్లీలు వేసి అన్నీ వేసి ఇట్లాగా ఒక తిప్పేసి చింతపులుసులో మనం ఇవి వేసేసుకొని ఇదిగోండి చింతపండు విసుకుతున్నాను. ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకొని పోపు పెట్టేసుకోవడమే. అల్లము బెల్లము ఉంటుంది కాబట్టి ఎండాకాలం వంటికి చలువ చేస్తుంది. అట్లాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది పల్లిచారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. మనకు ఉత్త పచ్చిపులుసు లాగా కాకుండా కొంచెం చిక్కదనం కూడా వస్తుంది. ఆ పల్లీల ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇట్లాగా చింతపులుసు విసుక్కొని కొద్దిగా చిక్కగానే విసుక్కోవాలి. అంటే మనము కొంచెం పులుపు తినాలి, కొంచెం పుల్లగా ఉండాలి అంటే కొంచెం చిక్కగానే విసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే పల్లీల పేస్టు అవన్నీ వేసే వరకు ఆ పులుపు అనేది తగ్గుతుంది అనమాట. అందుకోసమని ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. నేను చిన్నవి ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసిన, సన్నగా కట్ చేసుకొని అందులో మళ్ళీ కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అప్పుడు ఈ పేస్ట్ అనేది అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎండాకాలము రోజు ఇట్లాగా పచ్చిపులుసు పెట్టుకుంటే ఒంటికి చలువ కూడా కదండి. అలాగే ఎట్లయినా మనం రోజు ఒక వంకాయ కానీ బెండకాయ, బీరకాయ ఏ కర్రీ వండినా కొంచెం చారు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే కాబట్టి రోజు ఒకేలాగా చేస్తే బోర్ కొట్టేస్తుంది ఇంట్లో వాళ్ళకి. అందుకోసమని రోజు ఒక్కోలాగా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే తప్పకుండా మీరు ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పల్లిచారు. నువ్వుల చారు కూడా పెట్టుకోవచ్చు ఇట్లాగే యాజ్ ఇట్ ఈజ్ పల్లీల ప్లేస్లో నువ్వులు వేసి. కాకపోతే ఎండాకాలం కొంచెం నువ్వులు వేడి కదా, అందుకని పల్లీలదైతే ఎక్కువగా పెట్టుకోవాలి మనం. పల్లీలది ఒకరోజు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలతో ఒకరోజు అట్లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంతే, ఇదన్నీ అందులోనే వేసి మనం మిక్సీకి వేసాం కాబట్టి ఆ పేస్ట్ అందులో కలుపుకొని పైనుండి పోపు పెట్టేసుకున్నామంటే పల్లిచారు అయితే రెడీ అయిపోయింది. ఈరోజైతే నా వంట క్యాబేజీ, ఆలుగడ్డ, అలాగే
పల్లిచారు అనమాట. పచ్చి బఠానీలు ఉండే అనమాట, కొన్ని పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్, ఆలుగడ్డ, అలాగే 2 టమాటాలు వేసి క్యాబేజీ కర్రీ వండిన. ఇంకా దానికి లచ్చించారు పెడుతున్నా అనమాట. మేమైతే పచ్చి పులుసుని లచ్చించారు అంటాం. ఇంకా దీన్ని ఈరోజైతే పల్లిచారు చేస్తున్నాను అనమాట. ఇంతే పోపు పెట్టేసుకుంటే పల్లిచారు రెడీ అయిపోతుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఇంకా స్కూల్లో అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇదిగోండి మా వాడు ఇంట్లో టీవీ ముందర నుంచి కదలట్లేడు. బెదిరించినా ఏం చేసినా ఇంకా ఆ టీవీకే అతుక్కుపోయిండు. ఇంకా సరే అని పైకి వెళ్ళి బట్టలు దిద్దాము. ఎండ అయితే బగబగా మండిపోతుందండి. అసలు బట్టలు అయితే 1 గంటలో ఆరిపోతున్నాయి. ఇదిగోండి చూడండి, పొద్దున్నే వేసేసిన బట్టలు అయినాయి, ఆరినాయి కూడా. ఎక్కువసేపు ఉంచితే ఎండకి కలర్ కూడా షేడ్ అయిపోతుంది అనేసి ఇది ఇంకా తీసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా నా చెట్లన్నీ పూలు ఎందుకు ఉండవంటే పొద్దున్నే పూజ అయిపోతుంది కదా, పూలన్నీ తెంపేస్తాను కదా. ఇంకా మునగ చెట్టు కూడా అప్పుడు కట్ చేశాను అనమాట. అన్ని ప్లాంట్లన్నీ రీప్లాంట్ చేసేటప్పుడు కొమ్మి ఇరిగిపోయింది. మంచిగా వచ్చిందనమాట ఇట్లాగా గుబ్బురుగా. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత తెంపి మునగాకు పొడి కానీ లేకపోతే పెసరపప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మునగ చెట్టు ఏంటంటే మనకు మునక్కాయల కోసం అని కాదు కానీ ఏంటంటే ఆకు కోసమని నేనైతే తొట్టిలో పెట్టుకున్నాను అనమాట చిన్నగా. ఎందుకంటే మనకు మునగాకు చిన్నగా కరివేపాకు పొడిలో కానీ డైరెక్ట్గా కానీ వేసుకోవచ్చు అనేసి. ఇంకా బయటికి కావాలంటే ఎక్కడికి వెళ్తామండి. అందుకోసమే చిన్నగా ఒక బకెట్లో వేసుకుంటే ఆకులు రోజు కొద్దిగా దేంట్లోనైనా వేసుకోవచ్చు అనమాట. ఇంక ఇదైతే ఎల్లో గన్నేరు చెట్టు శివయ్యకి చాలా ఇష్టమని కొనుక్కొచ్చి పెట్టిన అనమాట. అది కూడా ఇంకా గులాబీలు అన్నీ ఉన్నాయి. ఇది కొంచెం మొగ్గగా ఉందని పొద్దున దింపలేదండి దీన్ని. అటుగాక కొంచెం పూలు ఎక్కువగా ఉంటే కొన్ని వదిలేస్తూ ఉంటాను, కొన్ని తెంపుతాను. మందారాలు అయితే కంపల్సరీ తెంపుతాను, ఎందుకంటే మళ్ళీ తెల్లారికి ఉండవు అవి. ఇంత ఉన్నా కానీ రాలిపోతాయి. గులాబీలు అయితే ఒక 2-3 రోజులైనా కానీ మంచిగా ఉంటాయి అన్నమాట. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇదిగోండి పైకి వచ్చి బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా మడత పెట్టడమే అనుకుంటాం కానీ ఆడవాళ్ళకి బట్టలు వాషింగ్ మిషన్ పిండినా కానీ మళ్ళీ వాటిని ఆరేయడము, ఆరిన వాటిని తీయడము, తీసిన వాటిని మడతపెట్టి మళ్ళీ ఎవరి వాళ్ళకి సెల్ఫ్లో సర్దడము, ఇవన్నీ పెద్ద పనులే అండి. ఇవి కనబడని పనులు మనందరికీ కూడా. ఇంకా నా పని అయితే అయిపోయింది. ఇంకా ఎండలో మళ్ళీ బట్టలు షేడ్ అవుతాయని తీసుకొని కిందికి వెళ్దామని ఇదిగోండి అన్నీ ఒక టబ్బు చేసుకుంటాను నేను. బట్టలన్నీ తీసి ఆ టబ్బులో పెట్టుకొని కిందికి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా కొద్దిసేపు కూర్చొని చెట్లను చూస్తూ ఉన్నాను. మామూలుగా అయితే సాయంత్రం పూట డైలీ కంపల్సరీ నీళ్లు పోసిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ ఇట్లా వాకింగ్ చేసి ఇక్కడే కొద్దిసేపు చెట్ల దగ్గర ఉండేసి వెళ్తాను అనమాట. ఓకే అండి, ఇవాళకైతే ఇదే అండి ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి, మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.